ఇక డీటెయిల్స్ చూద్దాం. భువనగిరిలో కాంగ్రెస్ కంచుకోటని ప్రజలే బద్దలు కొడతారని భువనగిరి బీజేపీ అభ్యర్థి బూరా నరసయ్య గౌడ్ ఎద్దేవా చేశారు. ప్రజలంతా మోడీ వైపే ఉన్నారని, మరోసారి మోడీ ప్రధాని అవడం, భువనగిరిలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పెద్దలంతా నన్ను ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటున్న బూరా నరసయ్య గౌడ్తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ కంచుకోటని బద్దలు కొట్టేందుకు బీజేపీ అభ్యర్థి బోరా నరసయ్య గౌడ్ సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మరికాసేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ కంచుకోటని ఏ విధంగా బద్దలు కొట్టబోతున్నారు? ప్రజలే బద్దలు కొడుతుంది, నేను బద్దలు కొట్టడు కాదు. కాంగ్రెస్ కంచుకోట కాదు, కమ్యూనిస్ట్ కంచుకోట కాదు, ప్రజల కంచుకోట, మోడీ కంచుకోట. మోడీ గారి ఆశీస్సులతో బీజేపీ జెండా ఇక్కడ పాతబోతుంది. మొత్తం ఈ రోజు మీరు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మొత్తం కాషాయమయం అయిపోయింది. ఎక్కడ చూసినా సరే ఏ విధంగా చూస్తారు దీన్ని? ఈ రోజు మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి గుండెల్లో కాషాయం ఉంది, అందుకని ఖచ్చితంగా గెలవబోతుంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి ఇక్కడ ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాండ్ ఏ విధంగా ఉంది? మోడీకి సంబంధించినటువంటి అంశంలో కానీ మరొకవైపు రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి ఏ విధంగా స్పందన వస్తుంది? ఈరోజు మా గెలుపు మోడీ, కాషాయ దళం, హిందుత్వం, బూరా నరసయ్య ఈ నాలుగు ఈ భువనగిరిలో గెలవడానికి ఒక త్రిశూలంలాగా పనిచేస్తుంది. మరొకవైపు మిమ్మల్ని ఓడించడానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఇక్కడే మకాం వేసింది. దాన్ని ఏ విధంగా చూస్తారు? కౌరవ సైన్యం మొత్తం అర్జున్ని ఓడించడానికి సిద్ధమైంది. నాకు వెంట మోడీ ఉన్నారు, ప్రజలు ఉన్నారు, వాళ్ళని చిత్తుగా ఓడిస్తాం. ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఒకటి, దేశానికి మోడీ కావాలి, భువనగిరికి బూరా కావాలి. నేను గతంలో ఒక డాక్టర్ని, ఉద్యోగాన్ని, ఎంపీని 9,000 కోట్లతో అభివృద్ధి చేశాను. మీరు ఒక విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తాను. మన మొత్తాన్ని చూసుకుంటే ప్రజలంతా కూడా ప్రస్తుతం మోడీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోటని ఎట్టి పరిస్థితుల్లో కూడా బద్దలు కొట్టి తీరుతానంటూ కూడా భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకృష్ణతో నాగేంద్ర, ప్రైమ్9 న్యూస్.